బాబాయ్ నమస్తే. ఏం పేరు? నా పేరు శేఖర్. చేతన్. శేఖర్ శేఖర్ శేఖర్. ఎక్కడ గుట్లలో ఉంటావా? గుట్టలనే ఇన్నే ఓటు హక్కు లేదు ఎక్కడ? ఇక్కడనే. ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు కార్పొరేటర్లు పెరిగారు, తర్వాత తర్వాత డివిజన్లు పెరిగాయి. నేను అడుగుతా ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి మీకు ఎవరైతే బాగుంటుంది అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన పనులు బాగున్నాయా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసే పనులు బాగున్నాయా, లేదా బీజేపీకి ఏమైనా అవకాశం ఇవ్వాలని కోరుకుంటారు? ఎందుకంటే జిహెచ్ఎంసీలో మేయర్ ఎవరైతే ఈ సిటీ అంత బాగుంటుంది, ఏ పార్టీ అవుతుంది అనేది మీ చేతిలో ఉంది. ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? నేను ఒకటే చెప్తానా, నేను తెలంగాణ ముద్దు బిడ్డను. నాకు తెలంగాణ కావాలి. ఆ పార్టీలు రెండు పార్టీలు లంగా. ఆ కాంగ్రెస్ పార్టీ లంగే, బీజేపీ పార్టీ లంగే. ఆ రెండు ఎవరికి మాకేం సాయం చేస్తలేరు, ఏం రూపాయి ఇస్తలేరు. వాళ్ళు ఇద్దరు లంగలు, మాకు అవసరం లేదు. వాళ్ళు బీఆర్ఎస్ మాకు మొత్తం ఇచ్చింది. నాకు ఇల్లు ఇచ్చిండ్రు, పింఛన్ ఇచ్చిర్రు, మళ్ళా ఏంది రైతు బంధు వేసిర్రు. రైతు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావట్లేదు, వస్తలేవన్నా. మాకు రైతు బీమా ఇచ్చిర్రు, మాకు పొలానికి పైసలు ఇచ్చిర్రు, కారుకు 6,000 రూపాయలు. అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కాడి నుంచి మాకు 6 గ్యారెంటీలు ఏం రావట్లేదు. 6 గ్యారెంటీలా? అయ్యా ఆగాగు. 6 గ్యారెంటీలలో ఒక బస్సు మాత్రమే. చిన్న పిల్లలు కాలేజీకి పోతుంటే అది ఏంది బ్యాటరీ బండి ఇస్తా అన్నాడు, అది పోయింది. స్కూటీ తర్వాత పింఛి అది ఫీజులు అంటే రిమాండ్ బంద్ చేస్తా అన్నాడు, అది బంద్ చేస్తా అన్నాడు, అది పోయింది. ఇది పోయింది. వాని ఆగ్దాలన్నీ వెచ్చు, వాడు ఎంత ఉన్నాడో అంతే ఉన్నాయి. కానీ మరి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు ఒక్కడికే. అది రేకుల రూమ్ అనికే. అర్హులకే ఇస్తారు, అందరికి ఇస్తారా అన్నా? కాదన్నా, ఫీజు రిమాండ్మెంట్ అంటే ఇప్పుడు అది కాదు. ఇప్పుడు కరెంటు 200 యూనిట్ల కరెంటు అర్హులకి. అంటే అర్హులు అంటే ఎవరైతే పావర్టీ అంటే మన దారిద్ర్య రేఖకు దిగువలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఆ సన్నబియ్యం ఇస్తాడు. గ్యాస్ లేదు, 500 లేదు, 1100. ఇప్పుడు ఆడు గెలిచిన కాడి నుంచి ఒక్క రోజు కూడా 500కు గ్యాస్ ఇచ్చిన పల్లె. మీకు అకౌంట్లో పడతాయి అంటే మేము బ్యాంకుల చుట్టూ తిరిగి చస్తున్నాం. ఆడ ఒక్క రూపాయి పల్లె. అదొకటి. తర్వాత ఇది ఏంటిది, ఈ రేషన్ కార్డు ఉందా? వాళ్ళు పోనీ కానీ రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డుల పేర్లు పాతోళ్ళయి కొత్తోళ్ళయి అని చెప్పేసి ఉన్నారా పోయిరా లేదా అని చెప్పేసి మొత్తం ఇవాడికి వారం రోజులు బస్సులు ఎంక్వైరీ చేయబట్టి వాళ్ళు ఉన్నారు పోయిరు కాదు. ఓటు గురించి ఎస్ఐఆర్ లో దొంగ ఓట్లు పడతాయని చెప్పి అది ఒకటి నడుస్తుంది కదా. నడుస్తుంది. ఓట్లు చెక్ చేసుకున్నారా? చేసుకున్నాం. మా ఓట్లు చెక్ చేసుకున్నాం. ఇప్పుడు అమ్మ నాయన ముసలోళ్ళు ఉన్నారు, ఆడి దగ్గర రావాలంటే కాని పని. దాని వల్ల మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఎమ్మెల్యే వచ్చిండు కృష్ణారావు. సరే, ఇప్పుడు నేను ఏమంటానంటే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి ఎవరికి గెలిచే అవకాశం ఉంది? టిఆర్ఎస్, మొత్తం టిఆర్ఎస్, ఎవరు లేదు. కవిత పార్టీ ఆమె ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఉందా, ఆమె పేరు శర్మిల, ఆమె లెక్కనే ఈమె. ఆయన గద్దె చూసే ఆమెకి గాడ తెట్టు పట్టుకొని కలుపుకోవాలి. తెలంగాణకు అమ్మ అవుతున్నట్టుంది. తెలంగాణకు అమ్మ కాదు, ఇద్దరుకు ఎంపీకింది, ఇద్దరుకు ఎంపీగా గెలిచింది, మినిస్టర్ చేసింది, ఎంపీకింది, ఆమె గంటే కలిపింది. ఎంపీ అయింది, ఏం గంటే కలిపింది ఆమె, అంతే. ఆయన మా బాబాయిని మా తమ్మిని ఇద్దరిని మోసం చేస్తుంది. అంటే బాబాయ్ అంటే కేసీఆర్, తమ్ముడు అంటే కేటీఆర్, మళ్ళా మా అల్లుడు ఎవరు హరీష్ రావు, ఆయనను ఎంతమందిని మోసం చేసింది తెలుసా ఆమె? మా కాన్స్టిట్యూషన్ లో అయితే 6 మంది ఎమ్మెల్యేలు ఉంటే 6 మందిని ముడలు కలిపేసింది. వరంగల్ జిల్లాలో
ఇప్పుడు ఎవరు ఓకే అవన్నీ ఓకే. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ అయ్యో దేవుడా, పవన్ కళ్యాణ్ కు పర్వత్ లేదు ఇడ అంతేనా? తెలంగాణ లేదు. ఉంటే అక్కడ చూసుకోమను, వాళ్ళు అన్న పెట్టి ఈయన వీక్తాడు వచ్చి ఇక్కడ తెలంగాణలో. సరే, రైట్. ఇవన్నీ కాదు కానీ ఓకే, మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీ వస్తుందంట. మా తెలంగాణ పక్కా ఈసారి. కాదు మరి ఇప్పుడు బీజేపీ తెలంగాణ రావడం కోసం బీజేపీ కూడా ఎంతో కొంత సహాయం చేసింది కదా, మరి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వరా? ఏం చేయాలి? అలా కొడుకు దొంగతనం చేసి ఒక చిన్న పోరిని రేపు చేసి, చిన్న పోరిని రేపు చేసిండు. అది బండి సంజయ్ అంశమే, అది కాదు. నేను బీజేపీ గురించి మాట్లాడతాను. బీజేపీ రాదు. ఇప్పుడు ఈ ఒక్క సీటు కూడా రాదు. ఇప్పుడు లాస్ట్ టైం 48 వచ్చినాయి. ఆ లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి. అక్కడెక్కడో వచ్చినాయి. జిహెచ్ఎంసీ లో 48 సీట్లు వచ్చినాయి. రాలే. వచ్చినాయి last time. ఇప్పుడు రాలే. ఇప్పుడు రాలే. ఇప్పుడు 8 సీట్లేమో 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 ఎంపీలు ఉన్నారు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి కదా. కూడా టీఆర్ఎస్ మొత్తం. అవును. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఇడ కార్పొరేటర్. అంతేనా? మా నూనెడుగా రంగన్న రైట్. ఆయననే. సరే, ఓకే. ఆయన ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అయింది కానీ సరే రైట్. ఆయననే.